బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. గాజాలో పాలస్తీనియన్లకు హాని కలిగించే చర్యల్ని నిలిపివేయాలంటూ ఇజ్రాయెల్కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే అదే సమయంలో ప్రపంచ దేశాలు కోరినట్లు కాల్పుల విరమణకు మాత్రం ఆదేశాలు ఇవ్వకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. దీంతో ఇజ్రాయెల్ తర్వాతి అడుగు ఎటువైపు అన్నది కీలకంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతున్నదంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. గాజాలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపేయాలంటూ ఇజ్రాయెల్ను ఆదేశించింది. దీనికోసం అవసరమైన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని పేర్కొంది. గాజాలో జరిగిన దాడుల్లో గాయపడ్డ పౌరులకు మానవతా సాయాన్ని కొనసాగించేలా చూడాలని కూడా కోర్టు సూచించింది. తమ ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న చర్యలపై నివేదికను నెలలోగా సమర్పించాలని ఇజ్రాయెల్ను ఆదేశించిన న్యాయస్థానం తమ పరిధి మేరకు మాత్రమే ఈ ఆదేశాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే కాల్పుల వివరణకు ఆదేశాలు ఇవ్వాలంటూ దక్షిణాఫ్రికా చేసిన విజ్ఞప్తిపై కోర్టు స్పందించలేదు. గాజాలో ఇజ్రాయెల్ మానవహననానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా ఐసీజేకు ఫిర్యాదు చేసింది. గాజాలో హమాస్ పైన ఇజ్రాయెల్ సైనిక చర్య భారీ ఆస్తి ప్రాణనష్టానికి దారితీస్తుందని, దానిని ఆపేందుకు మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థలు, అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను ఇజ్రాయెల్ పట్టించుకున్న చరిత్ర లేదు. దక్షిణాఫ్రికా ఐసీజే గడప తొక్కడంపై ఇప్పటికే ఇజ్రాయెల్ స్పందించింది. ఈ ఫిర్యాదుకు లీగల్ ఫౌండేషన్ లేదని స్పష్టం చేసింది. రాజకీయ లబ్ధిలో భాగంగానే దక్షిణాఫ్రికా ఈ కేసు వేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇలాంటి ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఐసీజే ఇచ్చిన ఈ ఆదేశాలకు తాము కట్టుబడి ఉండమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ను అంతమొందించేందు వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఐసీజే ఆదేశిస్తే ఇజ్రాయెల్తో యుద్ధంలో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని హమాస్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం కూడా దాన్ని అమలు చేయాలని షరతు విధించింది. 2022లో ఉక్రెయిన్ రష్యా మధ్య మొదలైన యుద్ధం కూడా ఐసీజే కీలక ఆదేశాలిచ్చింది. దాడులను వెంటనే నిలిపివేయాల్సిందిగా రష్యాను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను రష్యా పట్టించుకోలేదు. జెరూసలేంలో ఉండే ఆల్ అక్సాను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. దీన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్నదే తమ లక్ష్యమని ఇప్పటికే హమాస్ ప్రకటించింది. అయితే అలక్సా ఇజ్రాయెల్ సేనల రక్షణ వలయంలో ఉంది. 1984 జీనోసైడ్ కన్వెన్షన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ జాతి హననానికి పాల్పడిందని ఆరోపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేలో దక్షిణాఫ్రికాకు కేసు నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇజ్రాయెల్కు కొన్ని అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. గాజాలోని పాలస్తీనియన్లకు హాని కలిగించే ఎలాంటి చర్యలైనా సరే వెంటనే నిలిపివేయాలని కోరింది. ఈ ఆదేశాలు దక్షిణాఫ్రికా లేదా పాలస్తీనియన్లకు పూర్తి విజయాన్ని అందించినట్లుగా భావించలేం. ఎందుకంటే ఐసీజే ఇజ్రాయెల్ను కాల్పుల విరమణకు గానీ, మిలిటరీ ఆపరేషన్లకు గానీ నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. దీని అర్థం 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులకు గురైన ఇజ్రాయెల్కు స్వీయ రక్షణ కోసం ప్రతిస్పందించే హక్కు ఉంటుందని న్యాయస్థానం పరోక్షంగా అంగీకరించింది. అదే సమయంలో గాజాలోని పరిస్థితి విపత్తును తలపిస్తోందని, అది మరింత దిగజారే అవకాశం ఉందన్న విషయాన్ని ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఈ కేసులో తుది తీర్పు ఇవ్వలేదు. విచారణ జరిపి ఆ తీర్పు వెల్లడి చేయడానికి చాలా ఏళ్లు పట్టొచ్చు. ఈ కారణంగానే అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్లో కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. వాటిలో ఎక్కువ శాతం దక్షిణాఫ్రికా న్యాయస్థానం ముందుంచి 9 డిమాండ్లకు సంబంధించినవే. 17 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇజ్రాయెల్కు జారీ చేసిన ఆదేశాల్లో పాలస్తీనియన్లు ప్రాణాలకు ఏ విధమైన హాని కలగకుండా, వారు మానసిక వేదనకు గురవకుండా సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాక ఇజ్రాయెల్ అధ్యక్షుడు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ మారణకాండను ప్రేరేపించే వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది. గాజాలో సాగుతున్న విషాదానికి ముగింపు పలికేలా తక్షణ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్కు ఆదేశాలు ఇవ్వనప్పటికీ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ అమలు చేస్తే గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్లలో పెద్ద మార్పులే జరుగుతాయి. అయితే జాతిహననం ఆరోపణల్ని ఇజ్రాయెల్ ఖండించింది. పాలస్తీనియన్ల హానికి పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కారణమని వ్యాఖ్యానించింది. గాజాలోని పాలస్తీనియన్లకు హాని కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. ఇది నిజాలు షార్ట్ బ్రేక్.